ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సుభాష్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ అయితే చేశాను. అదేనండి, అటుకుల మిక్చర్ అయితే చేశాను. మా విలేజ్లో ఎలా అయితే చేసుకుంటారో సేమ్ అట్లనే చేశాను. చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ అటుకుల మిక్చర్ అనేది. ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు కదా, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. సో మేమైతే అలా చేసుకుంటాము. ఒకసారి అయితే చేసి చూపించేశాను. సో ఒక్కసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా ఈ అటుకుల మిక్చర్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామా మరి. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, అప్పటికప్పుడు ఈజీగా ఒక 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి. ఓకేనా? చూడండి, అటుకుల మిక్చర్ కోసం నేనైతే ప్యాన్ పెట్టేసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు అటుకులు వేసుకుంటున్నాను నేను. అటుకులు ఫస్ట్ బాగా ఫ్రై చేసుకుందాము. ఈ అటుకులు నూనెలో కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇవి సొంతంగా ఆడించుకున్న అటుకులు అండి, షాప్లో కొన్నాయి కాదు. మీ దగ్గర షాపులో కొన్నాయి ఉంటే ఇవి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. చూడండి, మనకి అటుకులు ఇలా ఏగితే సరిపోద్ది. చూసారా, ఇలా కొంచెం కలర్ మారితే సరిపోద్ది. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుందాం వీటిని. చూడండి, మళ్ళీ ప్యాన్ పెట్టుకుని నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సో ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేపుకోవాలి ఫస్ట్ పల్లీలు అయితే మనకు బాగా వేపుకోవాలి. పల్లీలతో పాటు ఒక 5 వెల్లుల్లి ఇలా చెద్దగొట్టుకుని వేసుకోండి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ బాగా వేపుకుందాము. అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా కలిపి బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులోనే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం కారం వేసుకుందాం. ఓకేనా? కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇవి కూడా బాగా కలుపుకుందాము. ఇలా మొత్తం అన్నీ కలిసిన తర్వాత ముందుగా వేపుకున్న అటుకులు వేసేసి ఇలా అటుకులు వేసేసుకుని బాగా కలిపేసుకుందాము. అంతా కలిసేటట్టు అంతా బాగా కలిపేసుకోవాలి. పోపులు, కారం, సాల్ట్ అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఫైనల్లీ అంతా బాగా కలిపేసుకున్నాను. చూసారా, మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. మా సైడ్ ఇట్లనే చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు కదా. సో మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ దించేసుకుందాం, స్టవ్ మించి. చూడండి, ఫైనల్లీ మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా సాయంత్రం పూట ఇలా చేసుకున్నామంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇవి కదా. చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సాయంత్రం పూట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోద్ది. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది ఇది. పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టదు. ఓకేనా? ఎంతో టేస్టీగా ఉండే మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో కూడా ఇంకా పూస మిర్చి, సన్నగా ఉంటుంది ఆ మిర్చి కూడా కలుపుకోవచ్చు. మా సైడ్ అయితే సేమ్ ఇట్లానే చేస్తారు కాబట్టి నేను కూడా అలానే చేశాను. చూసారా, ఎంత సింపుల్గా మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? సాయంత్రం పూట ఎలా చేసామంటే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ అంటే ఇదే చెప్పాలి కదా. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.